పహల్గామ్ ఉగ్రదాడి నుంచి ప్రాణాలతో బయటపడ్డ ప్రత్యక్ష సాక్షులను ఆ నెత్తటి గాథ ఇంకా వెంటాడుతూనే ఉంది. చంద్రమౌళితో పాటు విశాఖ నుంచి పహల్గామ్కు వెళ్లిన మరికొన్ని కుటుంబాలు స్వగ్రామానికి చేరుకున్నాయి. చంద్రమౌళి చనిపోవడం తమ కళ్ళారా చూశామని శశిధర్ కుటుంబం చెబుతోంది. ఆ దృశ్యాలు గుర్తుకొస్తే వణుకు పుడుతుందని వాపోతున్నారు. ప్రాణాలతో బయటపడడం కంటే చంద్రమౌళి మరణం తమను ఇంకా వేధిస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పహల్గామ్ ఘటనపై ప్రత్యక్ష సాక్షులు చెప్పే వివరాలు మా ప్రతినిధి అనిల్ ద్వారా తెలుసుకుందాం. పహల్గామ్ ఉగ్రదాడిని కల్లారా చూసినటువంటి ఆ కుటుంబాలను ఇంకా ఆ నెత్తుటి చరిత్ర వెంటాడుతూనే ఉందనే చెప్పాలి. విశాఖ వాసి చంద్రమౌళి మృతి చెందారు ఈ ఘటనలో. వారితో పాటు వెళ్ళినటువంటి మరికొంతమంది సభ్యులు ప్రస్తుతం మనకి అందుబాటులో ఉన్నారు. చంద్రమౌళి స్నేహితుడు శశిధర్ కుటుంబం కూడా ఆయనతో పాటు కాశ్మీర్ అందాలను చూసేందుకు వెళ్ళడం జరిగింది. అయితే ఈ విహార యాత్ర అనేది విషాద యాత్రగా ముగిసింది. కళ్ళెదుటే తుపాకీ మోత మోగింది. చూస్తున్నటువంటి వారంతా కూడా కళ్ళ ముందే కుప్పకూలిపోయినటువంటి సందర్భం నెలకొంది. ప్రస్తుతం శశిధర్ కుటుంబ సభ్యులు ఇద్దరు మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. సార్, ఎన్ని గంటలకి ఘటన జరిగింది? చూసిన తర్వాత ఏమనిపించింది? అసలు ఇలాంటి ఘటన ఒకటి జరుగుతుందని సుమారు 1:30కి జరిగిందండి. వెళ్ళిన 5 నిమిషాల్లోనే ఈ ఘటన జరిగింది. వెళ్ళగానే మేము యాక్చువల్ ఆకలేసిన ఏం తిందాం అనుకున్నాం, కానీ ముందు టాయిలెట్కి వెళ్దామని ఒక 200 మీటర్ల దూరంలో ఆ గ్రౌండ్లో ఉండే టాయిలెట్కి వెళ్ళాం. అందువలన మేము సేవ్ అవ్వగలిగాం. మేము అందరం కూడా అక్కడ ఆ గ్రౌండ్లోని వాళ్ళు టెర్రరిస్ట్ వాళ్ళని కాలుస్తున్నారు. ఆ శబ్దాలు విన్నాము. విని ముందు వేరే ఏదో పేలుస్తున్నారేమో అని అనుకున్నామండి. ఆ తర్వాత కొంతమంది ఆడవాళ్ళ అరుపులు కేకలు మళ్ళీ శబ్దాలు వింటే చూస్తే గ్రౌండ్ మధ్యలో 2-3 టెర్రరిస్టులు కాలుస్తున్నట్టు కనబడింది. అప్పుడు వెంటనే మేము ఆ టాయిలెట్లు వెనకని దాక్కున్నాం. మేము మాతో పాటు ఇంకో 5-6 ఫ్యామిలీస్. ఒక టెర్రరిస్ట్ మా వైపు రావడం కనబడింది. అయితే ఇక్కడ ఉండడం ప్రమాదం అని చెప్పి వెంటనే పారిపోతాం. చుట్టూ ఫెన్సింగ్ ఉంది. కొద్దిగా ఫెన్సింగ్ దూరి ఫెన్సింగ్ కిందన కొద్దిగా దారి ఉంటే ఆ దారిలో దూరి అక్కడ ఒక చిన్న వాగు ఉంది. ఆ వాగు దాటి మళ్ళీ కొండ వాళ్ళ మీదకి ఎక్కాను. అక్కడ కొండ వాళ్ళ పైన చెట్లు ఉంటే ఆ చెట్లు చాటుకు ఒక్కొక్కరు సర్దుకున్నాం. ఇంతలో మా వెనక వస్తున్నవాడు ఎంత వేగంగా వచ్చేసాడు, మా దగ్గరకు వచ్చేసాడండి. వీళ్ళ దగ్గరకు వచ్చేసాడు. మౌలి గారు ఆఖరిలో వచ్చారంటండి. పాపం మా ఫెన్సింగ్ దాటి కింద నుంచి నా మిస్సెస్ రాలేకపోతే ఆయన చెయ్యి లాగి బయటికి తీసి పంపించారండి. సో ఇంతో పాటు బయటకు వచ్చి ఆ చెట్టు చాటును దాక్కున్నారు. చంద్రమౌళి గారికి నాకు 100 అడుగుల దూరంలో ఉన్నాయండి. సో ఆ ఆయన వెనకనే ఒక 20 అడుగుల దూరంలో నా భార్య ఇంకొక ఫ్రెండ్ ఉన్నారండి. నేను దూరం నుంచి మాత్రం నాకు చంద్రమౌళి గారు కనబడలేదు, టెర్రరిస్ట్ కనబడ్డాడు. నా భార్యను ఆవిడే కనబడ్డారు. వాడు అక్కడికి వచ్చి ఇలా ఏదో గన్లు పేల్చి ఆడవాళ్ళ వైపు 2 అడుగులు వేసి చూసి మళ్ళీ ఆ గ్రౌండ్లోకి వాడు వెళ్ళిపోవడం చూశానండి. అది మాత్రం నేను చూశాను. ఆయనకి ఏమైనా అయ్యిందని వెంటనే మాత్రం నేను అనుకోలేదండి. రాత్రి డెడ్ బాడీస్ని ఐడెంటిఫై చేయడానికి పిలిచారండి. పిలిస్తే ఆయన రెడ్ జాకెట్ వేసుకుని ఉన్నారు. సో ఆ వెతుకుతున్న మనుషుల్లోని రెడ్ జాకెట్ ఉన్న భౌతికాయం ఉండకూడదని మేము కోరుకుంటూ అన్ని బాడీస్ని వెతుకుతున్నామండి. చివరికి ఈయన చూసి కూడా తలలోని కాల్చారు, ముఖం మీద కాల్చినట్టున్నారండి. సో మేము పాల్చలేకపోయాం. కాబట్టి ఈయన కాకూడదని అనుకుని కోరుకున్నామండి. ఆ తర్వాత మళ్ళీ ఇంకోసారి సెర్చ్ చేస్తే ఆయన చేతుకున్న ఉంగరాన్ని చూసి అప్పుడు మేము గుర్తుపట్టాం. కాల్పులు అనేవి ఎన్ని గంటలకు ప్రారంభమయ్యి ఎంతసేపు కాల్పులు జరిపారండి అక్కడ ఆ ప్రాంతం? మేము 1:30 టైంలో కాల్పులు మొదలైనాయండి. ఒక 10 నిమిషాలు పావుగంట వరకు కూడా మేము దిగుతున్నా కూడా వెనకన కాల్పు శబ్దాలు వినబడుతూనే ఉన్నాయి. ఆ తర్వాత ఇంకా కిందకి దిగిపోతున్నాం. మరి ఆ తర్వాత మాకు తెలియలేదండి ఇంకా ఎంత జరిగిందని. కానీ అక్కడ వాళ్ళు చూసిన వాళ్ళు అక్కడ కొంతమంది ఉండిపోయిన ఆడవాళ్ళు ఉన్నారు. వాళ్ళు ప్రత్యక్షం చెప్పడం అంటే అరగంట వరకు టెర్రరిస్టులు అక్కడే గ్రౌండ్లోనే ఉన్నారు. ఎందుకంటే అక్కడ ఎక్కడ ఒక పోలీస్ కూడా లేడు, సెక్యూరిటీ లేదు. అందువల్ల చాలా ఫ్రీగా వాళ్ళు అటు ఇటు తిరుగుతూ ఎవరున్నారని వెతుకుతూ కాలుస్తూ ఉన్నారనమాట. నా భార్యకి వీళ్ళకి ఏం చెప్పాను, వెంటనే బొట్టు తీసేయమని చెప్పాను. చంద్రమౌళి గారి భార్యకి కూడా బొట్టు తీసేయమని చెప్పాను. వీళ్ళేమో దేవుని స్మరిస్తున్నారు, రామకృష్ణ అంటే మీరు రామకృష్ణ అనకండి, అల్లా అనండి అని చెప్తే అప్పుడు వీళ్ళు అల్లాహు అక్బర్ అనుకుంటూ దిగుతూ ఉన్నాం. అంటే ఉగ్రవాదులు ఆర్మీ దుస్తుల్లో వచ్చారని అంటున్నారు. ఒకవేళ నిజంగా ఆర్మీ సోల్జర్స్ వచ్చి మిమ్మల్ని రక్షించడానికి వచ్చినా ఆ టైంలో నమ్మే పరిస్థితి అదే జరిగి ఉండేది. నిజంగా అయితే అలాగే జరిగింది. కొంతమంది అనుభవం కూడా జరిగింది. కొంతమందికి వాళ్ళు రక్షించడానికి వస్తే వాళ్ళు భయపడ్డారు. అయితే మాకు ఏంటంటే వీళ్ళని చూసాం కదా మేము, వీళ్ళు పొడవుగా ఆలివ్ లుంగి ఇది వేసుకుని తలకేమో ఆలివ్ కలర్ ఇది చుట్టుకున్నారు.
కిందన వేసుకున్నది క్యామోఫ్లేజ్ డ్రెస్ వేశారు మేడం. సో కాబట్టి అది తెలుస్తుందండి, మనకు అది ఏదో అర్థమవుతుంది, వాళ్ళ వీళ్ళ అనేది అర్థమవుతుంది. కానీ ఎవరు ఎటు నుంచి వస్తారో తెలియదు, కిందకి వెళ్ళే వరకు కూడా ఎవరు ఎటు నుంచి వస్తారో తెలియని పరిస్థితుల్లో భయంతోనే గుండెలు తట్టుకుంటూ గుండెల దడ, కాలు వణుకులు ఇంకా జారిపోయి చేస్తూ వచ్చినామండి. మిమ్మల్ని కాపాడినటువంటి చంద్రమౌళి గారు చనిపోయారని తెలిసిన తర్వాత మీకు అసలు ఏమనిపించింది? మేము చనిపోయారు అనుకోలేదండి. ఆ టెర్రరిస్ట్ ఆయన దగ్గరికి వచ్చేసాడు. అక్కడ ఒక చెట్టు దగ్గర ఉన్నా, మేము ఈ చెట్టు దగ్గర ఉన్నాం. వాడు గన్ పెట్టాడు. గన్ పెడితే నాకు అర్థం కాలేదండి. అంటే ఆడు బయట అన్నాడండి. అంటే పాప టప్ప కూర్చుండిపోయారు ఆయన. కూర్చుండిపోతే ఒక నిమిషంకి, ఒక సెకండ్ అండి, ఒక నిమిషం అనుకోడు, ఒక సెకండ్లో ఆయన ఇలా పడుకున్నట్టు కనిపించారు. నేనేమనుకున్నాను చనిపోయినట్లు పడిపోతే వాడు వదిలేస్తాడని పడిపోయారేమో అనుకున్నాను. కానీ వాడు ఊరికి 3 సార్లు కాల్ చేశాడండి, అక్కడికక్కడే కాల్ చేశాడు. ఆ చెట్టు మీరు అంటే నేను షూట్ చేసినప్పుడు చూడలేక నా చెట్టు బెరడు మా దగ్గరికి ఎగిరి వచ్చి పడిందండి. ఇంత బెరడు లేదు, తుల్లింది. అది చూసాను నేను ఆడు మొహం వైపు చూడలేదు, కింద పడిపోయాను. మౌలి గారు ఇలా అనేది నాకు ఈ చెట్టు పక్క నుంచి అది కనిపిస్తుందండి. నేను అంతకంటే ఇంక తిరగలేదండి. ఇది ఇంకా అలాగ బిగుసుకుపోయి నిలబడిపోయామండి. అంటే వాడు మమ్మల్ని చంపేస్తాడు. ఒక అడుగు దూరంలో ఉన్న మనుషుల దగ్గరికి రావడానికి ఆడికి ఒక సెకండ్ కూడా అక్కర్లేదు కదండి. ఇంక అందుకని నేను ఇలా ఉండిపోయి, నా పక్కన ఆవిడ మాత్రం కొంచెం వంగని చూశారు, ఆయన పడిపోయారు అని ఆవిడ అంటున్నారు. కానీ నేను మరి ఇంకేం వినే స్థితిలో లేనండి. అంత భయంతో ఎలా ఉన్నామంటే ఇంకా ప్రాణాలు ఇంకా లేవు, మాకు ఇంకా ఏం జరుగుతుందో అనేది మరి మేము ఊహించలేమన్న దీంట్లో షాక్లో ఉన్నామండి. తలుచుకుంటేనే చాలా వణుకొస్తుందండి, కాళ్ళల్లో వణుకొచ్చి, గుండెల్లో దడ అండి. మరి ఇంక అసలు చాలా బాధగా ఉందండి. వణికిపోయేటువంటి పరిస్థితి నెలకొందని, చంద్రమౌళి గారిని చంపడం కల్లారా చూశానని కూడా, అంటే ఆ సందర్భంలో అక్కడే ఉన్నాను, ఖచ్చితంగా మా హస్బెండ్ కూడా అక్కడ ఉండుంటే కనుక ఆయన్ని కూడా ఉగ్రవాదులు హతమార్చేవారని చెప్పి మీరు చెప్తున్నటువంటి సందర్భం నెలకొంది. ఏదేమైనప్పటికీ కూడా కాశ్మీర్ విహారయాత్ర అనేది చాలా కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. వీడియో జర్నలిస్ట్ శంకర్తో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖ నుంచి.